డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి జనవరి రిజల్ట్స్ వచ్చేసినాయేమో. ప్రతి ఒక్కళ్ళ కన్ను ఇప్పుడు ఎక్కడ సీటు వస్తుంది అనే వేటలైతే స్టూడెంట్స్ అందరూ, పేరెంట్స్ మరి ముఖ్యంగా పేరెంట్స్ అయితే రోజు మరి ఒక ఒక మరి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి పేరెంట్స్కి కొద్దిగా శ్రమ తగ్గించాలని నేనే మరి దీని యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మనకు హోమ్ స్టేట్ ఏపీ స్టూడెంట్స్కి హోమ్ స్టేట్ వస్తుంది. అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్కి టీజీ స్టూడెంట్స్కి ఓఎస్ట్ వస్తుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. దీని యొక్క కట్ ఆఫ్ ఒకసారి మరి చూద్దాం. మన దగ్గర 32 ఎన్ఐటీలకు సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఈ వీడియోస్లో మనం ఏప్రిల్ సెషన్ వచ్చే వరకు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఎవరైనా ఉంటే మరి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 32 ఎన్ఐటీలకు సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా మరి ఇప్పుడు ర్యాంక్స్ అయితే రాలేదు, కానీ మీ దగ్గర పర్సంటైల్ మాత్రం ఉంది. ఈ పర్సంటైల్కి సంబంధించిన మనకి ఎక్కడ ర్యాంక్ రావచ్చు, మరి 32 ఎన్ఐటీలకు సంబంధించింది మీకు ఎక్కడ సీటు రావచ్చు అని చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఏపీ స్టూడెంట్స్కి ఇది ఒక లోకల్ అమ్మ. ఎక్కువ హోమ్ స్టేట్ స్టూడెంట్స్, కొంతమంది పేరెంట్స్ ఏంటంటే మా పిల్లవాడు అంత దూరం వెళ్ళలేడు, దగ్గరగా ఉండాలి, మాకు ఇంటికి దగ్గరగా ఉండాలి. ఏపీ స్టూడెంట్స్ ఎక్కడ కూడా ఇది తాడేపల్లిగూడెం, రాజమండ్రి ఆ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి విజయవాడ, మరి కర్నూలు అయినా నెల్లూరు అయినా అందరికి కూడా ఒక 5 hours జర్నీ ఉంటుందమ్మా. 3 to 5 hours జర్నీ. ఏపీలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ 3 to 5 hours జర్నీ మాత్రమే ఉంటుంది. వీళ్ళు కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు రావచ్చు. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి దానివల్ల కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి. అదేవిధంగా హోమ్ స్టేటు తెలంగాణ, ఆ రెండింటికి చూద్దాం. స్టూడెంట్స్ అందరూ కూడా మన తెలంగాణలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మరి హెల్ప్ చేసినటువంటిది. మరి ఈ వీడియో చేయడానికి నాకు కూడా ఒక 2-3 గంటల సమయం అయితే పట్టిందమ్మ. ఎందుకంటే దాన్ని డీకోడ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉండే అవకాశం లేదు, మన ఛానల్లో మాత్రమే ఉంది. దీన్ని రీసెర్చ్ చేసి దీని యొక్క డీకోడ్ చేసి మరి పర్సంటైల్లోకి కన్వర్షన్ చేయడం జరిగింది. మరి స్టూడెంట్స్ మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఇక్కడ సిఎస్సి రావాలంటే 98.85 అమ్మ, 85 రావాలి. దీన్ని కన్వర్షన్ చేసాం. ఈ యొక్క ర్యాంక్ని మరి పర్సంటైల్లోకి మార్చడం అనేది ఈ కేటగిరీ వైజ్గా మీకు ర్యాంక్స్ ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. కేటగిరీ వైజ్గా జనరల్ స్టూడెంట్స్కి ఒక ర్యాంక్ ఉంటుంది, ఈడబ్ల్యూ స్టూడెంట్స్కి ఒక ర్యాంక్ ఉంటుంది, ఈ ఓబీసీ ఎన్సీఎల్ ఒక ర్యాంక్ ఉంటుంది, ఎస్సీకి ఒక ర్యాంక్ ఉంటుంది, ఎస్టీకి ఒక ర్యాంక్ ఉంటుంది. మరి దీనికి ఆ విధంగా మరి చూసినట్టయితే ఇక్కడ 98, ఈసీఈ రావాలంటే 98.10, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 97.47, మెకానికల్ 97.05, సివిల్ ఇంజనీరింగ్ 96.45, కెమికల్ 96.35, బయోటెక్ 95.94, మరి మెటలర్జీ 95.90. అంటే ఓవరాల్గా మనము ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో హోమ్ స్టేట్ కోటా కింద మీకు సీటు రావాలంటే 95.90 నుంచి 98.85 వరకు కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి, నో ప్రాబ్లం అమ్మ, చేరవచ్చు. మరి హోమ్ స్టేట్ కోటాలో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో హోమ్ స్టేట్ కోటాలో స్టూడెంట్స్కి 97.70 వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటా కింద. మరి 98.20 ఈసీఈ, మరి సిఎస్సి అయితే 98.70, ఇలా త్రిబుల్ 97.42, మెకానికల్ ఇంజనీరింగ్ 96.85, సివిల్ ఇంజనీరింగ్ 96.50, కెమికల్ ఇంజనీరింగ్ 96.10, మెటలర్జికల్ 96, బయోటెక్ 95.9. ఇక్కడ కూడా 95.9 నుంచి 98.70 ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరి సీట్ రావటం అయితే జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టయితే ఓబీసీ ఎన్సీఎల్, ఓబీసీ 98.25 వచ్చిందమ్మ. సిఎస్సి ఇక్కడ కానీ సిఎస్సి రావాలంటే 98.25. ఎవరైనా మరి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం డేటా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈసీఈ రావాలంటే 97.85, త్రిబుల్ ఈ రావాలంటే 96.90, మెకానికల్ 96.30, సివిల్ ఇంజనీరింగ్ 96, ఇక్కడ ఈడబ్ల్యూ ఓబీసీ ఎన్సీఎల్, కెమికల్ ఇంజనీరింగ్ 4 years 96, మెటలర్జికల్ 90.80, బయోటెక్ 95.40. ఇక్కడ 95.40 నుంచి 98.25 వస్తే మీరు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో హోమ్ స్టేట్ కోటా కింద ఇక్కడ సీటు పొందే అవకాశం. ఇక ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే 94 అమ్మ, వీళ్ళకి చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కానీ పర్సంటైల్ వచ్చినా ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. సిఎస్సి 94కి వస్తుంది, త్రిబుల్ 93.5, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 91.25, సివిల్ ఇంజనీరింగ్ 90.10, మెకానికల్ 89, కెమికల్ 88 అండ్ మెటలర్జికల్ 86.5,
అండ్ బయోటెక్ 85.50 ఈ విధంగా మీకు ర్యాంక్స్ అయితే రావటం. ఇక్కడ ఓవరాల్గా 85.50 నుంచి మనకి 94.10 వరకు మీ యొక్క రేంజ్ అయితే ఇక్కడ ఈ యొక్క మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో చేరాలంటే ఇది కట్ ఆఫ్గా అయితే ఉంటుంది. తర్వాత చూస్తే మరి ఎస్టీ స్టూడెంట్స్కి 90 పర్సెంటైల్ వస్తే మీకు ఇక్కడ సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. దీనికి అమ్మాయిలకి కొంచెం 89, 88 వచ్చినా కానీ వచ్చే అవకాశం. ఒక 1% తక్కువ, 1% తక్కువ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అమ్మాయిల గురించి చెప్తున్నా. అమ్మాయి అంటే ఓవరాల్గా మనకు బేస్ తెలిస్తే ఆటోమేటిక్గా 1-2% తక్కువ వచ్చినా కానీ ఇక్కడ సీట్ ఉంది. ఈసీఈ 88.5, కెమికల్ ఇంజనీరింగ్ 86.10, ఎలక్ట్రికల్ త్రిబుల్ 84.5, మెకానికల్ 84%, సివిల్ 82.0%, బయోటెక్ 81%, మెటలర్జికల్ 80%. అంటే ఓవరాల్గా 80 నుంచి 90 ఉంటే మీకు ఎన్ఐటి ఏపీలో మరి సీట్ ఎక్స్పెక్ట్ చేసి ఎస్టీ స్టూడెంట్స్ హోమ్ స్టేట్ క్వార్టర్. ఈ డీటెయిల్స్ మాత్రం గమనించగలరు. కండిషన్స్ అప్లై జనవరి సంబంధించిన పర్సంటైల్ మీద ఆధారపడి ఉంటాయి. జనవరి మరి తర్వాత ఏప్రిల్లో కూడా మళ్ళీ పర్సంటైల్ మారితే, సపోజ్ ఒక స్టూడెంట్కి ఇప్పుడున్న పర్సంటైల్ ప్రకారము ఎస్టీ స్టూడెంట్స్కి ఏపీలో రావచ్చు. మరి ఒక స్టూడెంట్కి జనవరిలో ఎవరైనా బాగా రాస్తే వాళ్ళు మీ ప్లేస్లో వాళ్ళు వచ్చి చేరతారు. అది గుర్తుపెట్టి, దెర్ ఇస్ నో గ్యారంటీ ఈ యొక్క రిజల్ట్స్ కోసం. మరి ఏప్రిల్లో అయితే కానీ ఇంకా క్లారిటీ అయితే వచ్చింది. స్టూడెంట్ కోసం ఒక అవగాహన రావటం కోసం చెప్తున్నాను. అదేవిధంగా హోమ్ స్టేట్, అదర్ స్టేట్, ఇది తెలంగాణ స్టూడెంట్స్ అమ్మ. తెలంగాణ స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ 91.50. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హోమ్ స్టేట్ కోటాకి దీనికి ఒక 1% ఎక్కువ ఉంది. ఒక సపోజు హోమ్ స్టేట్ కోటా వాళ్ళకి 90 వస్తే మరి అదర్ స్టేట్ కోటా వాళ్ళకి 91 రావాలి. ఒక 1% డిఫరెన్స్ ఉందో గమనించగలరు. మరి అదర్ స్టేట్ సిఎస్సి ఎస్టీ అంటే తెలంగాణ 91.5, ఈసీఈ 88.70, ఇక్కడ త్రిబుల్ తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ మరి ఈసీఈ 87.70, సివిల్ 86.10, మెకానికల్ 84. అందుకని కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ సేమ్ 28,000 ఉంది కాబట్టి కొంచెము మాత్రమే తేడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మెటలర్జికల్ 84%. ఇక అదర్ స్టేట్ కింద ఓపెన్లో స్టూడెంట్స్ 98.80, తర్వాత ఇంకా ఈసీఈ 98.29, ఎలక్ట్రికల్ త్రిబుల్ 97.75, మెకానికల్ 97.15, కెమికల్ 97.01, మెటలర్జికల్ 96.5, సివిల్ ఇంజనీరింగ్ 96.5, బయోటెక్ 96.45. ఈ విధంగా మీకు అదర్ స్టేట్ అంటే తెలంగాణ స్టూడెంట్స్కి సీటు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మర్చిపోతారు కదా అందరూ కూడా ఇన్ని డీటెయిల్స్ గుర్తుపెట్టు. ఏ కేటగిరీ వైజ్గా వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటే బెటర్ అమ్మ. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అదర్ స్టేట్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ ఎక్కువగా. సరే, మరి 98.5 వస్తుంది. సిఎస్సి రావాలంటే 55, ఈసీఈ 98.18, ఎలక్ట్రికల్ 97.41, కెమికల్ 96.40, మెకానికల్ 96.38, సివిల్ 96.33, మెటలర్జికల్ 96.30, బయోటెక్ 96.25. ఈ విధంగా మరి వీళ్ళకి ఓవరాల్గా దీనిలో 96.25 నుంచి 98 అదర్ స్టేట్ వాళ్ళకి ఉంటే ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి తెలంగాణ స్టూడెంట్స్కి అదర్ స్టేట్ ఓబీసీ ఎన్సీఎల్ ఇక్కడ 98.55 అమ్మ. ఇక్కడ సిఎస్సి రావాలంటే ఇక్కడ సిసి రావాలంటే 97.90, ఎలక్ట్రికల్ త్రిబుల్ 97.32, మెకానికల్ 96.380, కెమికల్ ఇంజనీరింగ్ 96.55, సివిల్ ఇంజనీరింగ్ 96.35, మెటలర్జికల్ 96.25, బయోటెక్ 90. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పర్సంటైల్ ఆల్రెడీ మీరు చూశారు కదా, ఒక్కొక్క దానికి ఒక 96 ఉందనుకో, దీని తర్వాత ఒక 7 డిజిట్ ఉంటాయి, 1 2 3 4 6 7. అంటే మనం అంత యాక్యురేట్గా డేటా వేయలేము, అది గుర్తుపెట్టుకోండి. మనం అక్కడ మాన్యువల్గా డీకోడ్ చేసేటప్పుడు అంత యాక్యురేట్గా ఈ 7 డిజిట్ని ఇక్కడ చూపించలేరు, ఎవరు కూడా చూపించలేరు. ఈ డేటా మీకు ఎక్కడ ఏ ఛానల్లో ఉండదు, మన ఛానల్లో మాత్రమే. ఒక అంచనాకైతే ఒక 90%, ఒక అంచనాకైతే ఇక్కడ 99% ఒక అంచనాకి రావచ్చు స్టూడెంట్స్ అందరూ కూడా. మీకు ఈ పర్సంటైల్ వస్తే మీకు ఇక్కడ డెఫినెట్గా అటు ఇటు రావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు స్టూడెంట్స్. మరి అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ అదర్ స్టేట్ కింద 94. అంటే దీనిలో
ఇక్కడ చూడండి అతను హోమ్ స్టేట్లో 93కి వచ్చింది, ఇక్కడ 94.50, ఈసీఈ 93.50, ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ 93.10, మెకానికల్ 89.20, కెమికల్ ఇంజనీరింగ్ 89.10, సివిల్ ఇంజనీరింగ్ 88.50, బయోటెక్ 88.40, మెటలర్జికల్ 87.40. ఈ విధంగా డేటా అయితే ఉంటుందమ్మా. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఎవరికైతే నేను పీడిఎఫ్ ఫైల్స్ పంపిస్తాను, కావాలంటే ఎవరికైనా పీడిఎఫ్ ఫైల్స్ ఇప్పుడు డేటాని నేను తీసుకుని పీడిఎఫ్ ఫైల్లో కన్వర్షన్ చేసి మీ యొక్క వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫీజు 2,500 రూపాయలు. నేను ఆగస్టు వరకు సపోర్ట్ చేస్తామా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మెంటర్షిప్ ఇప్పుడు 2,500 రూపాయలు పే చేస్తే నేను ఆగస్టు మీరు కాలేజీల్లోకి ఎన్ఐటి కాలేజీల్లోకి వెళ్ళే వరకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ డేటా మీకు కావాలంటే మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడు నుంచి గత 6 నెలలు 6 మంత్స్ సపోర్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 2,500 6 మంత్స్ సపోర్ట్ ఉంటుంది. రోజుకి మనకి 180 డేస్ అంటే రోజుకి ఎంత పడుతుంది, ఒక 10 రూపీస్ కూడా పడతాం, ఒక 10 రూపీస్ 15 రూపీస్ పడతారు డైలీ. మీతో సపోర్ట్ చేయాలంటే మీకు ఫోన్లో కూడా నేను మాట్లాడటం జరుగుతుంది. ఇది మన వాట్సాప్ నెంబరు. ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీకు డేటా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇమ్మీడియట్గా. మరి ఫోన్పే ఇది, మరి ఎవరైనా ఉంటే మీరు ఫోన్పే చేయండి. ఫ్రీగా అనవసరంగా కాల్ చేసి నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. కొంతమంది ఉట్టిగా ఫ్రీగా కాల్ చేస్తున్నారు, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మాకు కాల్ చేసిన ప్రతిసారి 5 to 10 minutes నాకు వేస్ట్ అవుతాం జరుగుతుంది. మీరు మనీ పే చేస్తే నేను దానికి సంబంధించిన సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా కాల్స్ వస్తున్నాయి, కొన్ని కాల్స్ నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను, నాకు అంత టైం లేదు. ఎవరైనా మనీ చేస్తే వాళ్ళకి మరి సీరియస్గా నేను సర్వీస్ చేయడానికి సిద్ధంగా. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి స్టూడెంట్స్. మనకు వచ్చిన పర్సంటేజ్కి వచ్చే కాలేజ్ ఇది. ఇప్పుడు 99 వచ్చేసి సేమ్ వచ్చానుకో, 99.5 వస్తే ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇది టైర్ 3 ఎన్ఐటి, అది గమనించగలరు. టైర్ 3లో మనకు 32 ఎన్ఐటీల్లో టైర్ 3 అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, మేఘాలయ. కాకపోతే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఏంటంటే ఎన్ఐటీలో కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇది మేఘాలయ అంటే అది కొండ ప్రాంతం కాబట్టి నాగాల్యాండ్. కానీ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అలాంటిది కాదు, మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చేరదగ్గ కాలేజీ ఇది, మరి మంచి కాలేజీ. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. ప్లీజ్ మరి ఛానల్ అయితే లైక్ చేయండి. ఇది ఎవరైనా ఈ డీటెయిల్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.